హనీ ట్రాప్ కేసులో భీమిలి పోలీసులు కీలక పురోగతి సాధించారు. జాయ్ జమీమా కేసులో గ్లోబల్ ఐటీసీ కంపెనీ సీఈఓ రత్నరాజ్ అరెస్ట్ అయ్యారు. వలపువల విసిరి హనీ ట్రాప్ కి జాయ్ జమీమా పాల్పడ్డారు. గతంలో జాయ్ జమీమాను పోలీసులు జైలుకు తరలించారు. హనీ ట్రాప్ కేసులో భీమిలి పోలీసులు కీలక పురోగతి సాధించారు. జాయ్ జమీమా కేసులో గ్లోబల్ ఐటీసీ కంపెనీ సీఈఓ రత్నరాజ్ అరెస్ట్ అయ్యారు. వలపువల విసిరి హనీ ట్రాప్ కి జాయ్ జమీమా పాల్పడ్డారు. గతంలో జాయ్ జమీమాను పోలీసులు జైలుకు తరలించారు. హనీ ట్రాప్ చేసి దాడి చేసిన కేసులో జాయ్ జమీమాతో పాటు ఆమె అనుచరులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. తీగ లాగితే డొంక కదిలిన చందన జాయ్ జమీమా నేరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదుదారులను జాయ్ జమీమా బెదిరించినట్లు పోలీసుల వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే గత ఏడాది అక్టోబర్ లో విశాఖలో సంచలనం సృష్టించినటువంటి జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు ఏదైతే ఉందో, హనీ ట్రాప్ కేసులో విశాఖ పోలీసులు అయితే పురోగతి సాధిస్తున్నారని చెప్తారు. ఎందుకంటే జాయ్ జమీమా కేసుతో సంబంధం ఉన్నటువంటి ఒక్కొక్కరు కూడా బయటకు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి గ్లోబల్ ఐటీసీ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓ రత్నరాజును కూడా నిన్న విశాఖ పోలీసులు అయితే అరెస్ట్ చేసి విచారణకు తరలించారు. ఏదైతే గతంలో తన వలపు వాళ్ళతో తనకున్నటువంటి అండచందాలతో ఇక్కడ ఉన్నటువంటి యువతను ఎరవేసి వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు కాజేసినటువంటి హనీ ట్రాప్ కేసులో జైలుకు వెళ్ళినటువంటి జాయ్ జమీమా వెనక కొన్ని వందల మంది కూడా ఉండేటటువంటి అవకాశం ఉందంటే పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వస్తున్నాయి. ఆమె పైన గతంలో కూడా పలుమార్లు అయితే పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు అయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి తనయుడికి ఆ ట్రాప్ చేసిన కేసులో అతని పైన దాడి చేసిన కేసులో కూడా జాయ్ జమీమా పైన అయితే ఫిర్యాదు అనేది. ఈ నేపథ్యంలో భీమిలి పోలీసులు కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి అయితే దర్యాప్తు పూర్తిగా కొనసాగించారు. ఈ దర్యాప్తులో నిజాలన్నీ కూడా బయటకు రావడంతో పాటు జాయ్ జమీమాతో పాటు ఆమెకు సంబంధించినటువంటి మరికొంతమంది ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్టు కూడా విశాఖ పోలీసులు పూర్తిగా సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించారు. దానికి సంబంధించినటువంటి జాయ్ జమీమాతో పాటు మరికొంతమందిని కూడా గతంలోనే అరెస్ట్ చేసి విశాఖ సెంట్రల్ జైలు కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే విషయానికి సంబంధించినటువంటి మరికొన్ని కేసులో కూడా విశాఖ పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తారు. ఈ దర్యాప్తు ఏదైతే ఉందో కొనసాగుతున్నటువంటి పరిణామంలో విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే గ్లోబల్ ఐటీసీ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ రాజారత్నమే నేరుగా ఇందులో కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. ఆయన కూడా విశాఖ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఆయన వెతుకుతున్నప్పటికీ తప్పించి తిరుగుతున్నటువంటి రాజారత్నం అయితే విశాఖ పోలీసులకి పట్టుబడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అయితే అరెస్ట్ చేసి ఆ రిమాండ్ కి అయితే తెచ్చారు. అయితే ఈ కేసులో మరికొంతమంది కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జాయ్ జమీమా అనేటటువంటి ఆమె ఏదైతే ఉందో ఆమె చేసినటువంటి ఆ నగ్న చిత్రాలను చూపించడంతో పాటు కొంతమందికి అయితే నగ్న చిత్రాలను చూపించి బ్లాక్ మెయిల్ పాల్పడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది యువతకైతే ఎరవేసిన ఘటనలు కూడా కోకలుగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి యువతని కానీ ప్రోత్సహించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆమెతో పాటు ఉన్నటువంటి మరికొంతమంది కూడా ఆ పెద్ద ఎత్తున కూడా ఏదైతే బెదిరింపులు పాల్పడిన కూడా ఆరోపణలు అయితే వచ్చి ఆరోపణలతో పాటు వాళ్ళు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు ఉంది. గతంలోనే జాయ్ జమీమాకు సంబంధించినటువంటి ఇది భీమిలి పోలీస్ స్టేషన్ తో పాటు అది గాజువాక అలాగే ఏదైతే కంటరపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు అయితే ఉంది. ఫిర్యాదులు అయినటువంటి నేపథ్యంలో అన్ని